వర్షాలు పడ్డాయి కాబట్టి ఋతుపవనాల వలన కానీ వాతావరణం వలన కానీ స్వల్ప మార్పులు జరిగినాయి. ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం గాను అన్ని శాఖలు మీ గ్రామాలలో ప్రత్యేక అధికారులుగా వాళ్ళ టీముల వెంట తిరుగుతూ ఉన్నారు. వారికి మీ సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించాల్సిందిగా కోరుతున్నాను. జ్వరం వస్తూ ఉంటే ఆరోగ్య శాఖ సిబ్బంది తిరుగుతుంది కాబట్టి వారికి చెప్పండి. వారి ద్వారా ఆ సమాచారం ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం చేయడానికి, వెలుతురునివ్వడానికి, మరి సైడ్ డ్రైన్లను శుభ్రపరచడానికి డబ్బులు కూడా అవసరం ఉంది కాబట్టి మరి వాటికి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ కోసం మా సిబ్బంది వచ్చినప్పుడు వారితో సహకారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రామంలో పారిశుద్ధ్యం ఎక్కడైతే లోపించి ఉన్నదో, మరి అదేవిధంగా నీళ్ళైతే ఎక్కడైతే స్టాగ్ అయి ఉన్నదో, ఎక్కడైతే ఆగి ఉన్నదో, మరి ఎక్కడైతే అనారోగ్యం పాలైతే ఉన్నారో అటువంటి వివరాలన్నీ గ్రామ పంచాయతీ వారిగా కార్యదర్శులు ఉన్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పుడు గ్రామానికి ఒక వారానికి ఒకసారి ఆ గ్రామానికి వస్తున్నారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకురావాల్సిందిగా ప్రజలు కోరుతున్నాను. మీరు ఆరోగ్యాలతో మరి సంపూర్ణంగా జీవించాలని కోరుకుంటూ ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాలు ప్రతిసారి మీ ముందుకు వచ్చేసి మీకు తెలియజేస్తూ ఉన్నాము. మీ సహాయ సహకారాలు లేనంత వరకు మేమెంత చేసినా కూడా అది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ మా కార్యదర్శి కానివ్వండి, కారోబార్ కానివ్వండి, మరి పంపు మెకానిక్ కానివ్వండి, వాటర్ మ్యాన్ కానివ్వండి, మరి అటెండర్ కానివ్వండి, ఎవరు వచ్చేసినా వారికి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి అదేవిధంగా ప్రగతికి మన ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ సహకారం చేయాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ సీజన్ అయ్యే వరకు జ్వరాలు వచ్చినా ఇంకేమొచ్చినా వెంటనే ఆయా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నమస్కారం.